శ్రీ పరాభావనామ సంవత్సర ఫలితాంశములు. ఈ సంవత్సరము రాజు గురువు, మంత్రి కుజుడు, నవనాయకులలో 7 గ్రహాలు శుభాలు, 2 పాపగ్రహాలు, ఎక్కువగా శుభగ్రహాలు ఉండటం వలన దేశము లోపల రాజులు ప్రజలు పరస్పర ప్రేమాభిమానముతో చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. ఈ వస్తారంతరం విద్యా విధానం లోపల చాలా మంచి మార్పులు వస్తాయి. గురుకుల విద్యా విధానము, వేద జ్యోతిష్ ఆధ్యాత్మిక విద్యలు పెరుగును. ప్రవచనకర్తలు జ్యోతిష్ట పండితులు వాడకోర్తులు పెరుగుదురు. ప్రవచనముల వల్ల ప్రజలు నాయకులు ధర్మ మార్గము లోపల నడుచుకుందురు. నాయకులు ధర్మ మార్గము లోపల ఉండి చక్కని నిర్ణయాలతో పరిపాలన చేయుదురు. ఇంకా విదేశీ రాజులు కుట్రలు మన సైనికులకు సమర్థవంతంగా ఎదుర్కొందురు. దేశమునకు అన్ని విధములుగా రక్షణ కల్పించురు. ఇరుగు పొరుగు దేశము లోపల యుద్ధములు జరుగును, కొంత నష్టము కలుగును. ఆర్థిక సైన్యపరమైన రంగము లోపల కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పాలకులు సరి అయిన సలహాలతో రాణింతురు. ఈ ఏడాది సరైన సమయము లోపల వర్షములు కురవక పంటలు సరిగ్గా పంటక ఆహార ధాన్యములు ధరలు పెరుగును. మెట్టు భూములు, వరి పంటలు, పసుపు, పచ్చధాన్యములు, శనగలు, పత్తి అధికముగా పండును. రైతుల ఆత్మహత్యలు తగ్గును. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులు ఉండును. కూరగాయల ధరలు తగ్గును. రైలు, విమాన, రోడ్డు, అగ్ని ప్రమాదములు చాలా తక్కువగా జరుగును. లగ్నం లోపల శుక్రుడు ఉచ్చస్థానం లోపల ఉన్నప్పటికీ అస్తంగతుల వలన విచ్చలవిడిగా స్త్రీ పురుషులు పరస్పర కామక్రోధంతో వ్యవహరించును. తెలంగాణలో రాజకీయ నాయకులు ఇతర వైదంతో ఉండి పాలకుల లోపల మార్పులు వచ్చును. భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగును. సినిమా రంగము లోపల ఇంటి వ్యవస్థ నలు మార్పులు జరుగును. సినీ రాజకీయ ప్రముఖులు కనుమరుగగుదురు. తుఫానులు, భూకంపములు కొన్ని ప్రాంతము లోపల వచ్చును. ప్రజలు మాపసింగా కృంగిపోదురు. పశుపక్షాదుల ఆదరణ పెరుగును. ఈ ఏడాది అధిక జ్యేష్టము వలన ప్రజలలో ఉత్సాహము, శక్తి, తేజోన్నత, భక్తి పెరుగును. ధర్మ కార్యములు, పూజలు, జపములు, హోమములు ద్వారా ప్రజలు భక్తి ఆధ్యాత్మికత పెరుగును. గ్రీష్మతాపము, వడగాల్పులు పెరుగును. ఈ సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి తేదీ 15/7/2026 బుధవారం నుండి ఆషాఢ బహుళ అమావాస్య తేదీ 12/8/2026 వరకు గురుమూఢ్యం. ఆశ్వీజ శుద్ధ అష్టమి తేదీ 19/10/2026 సోమవారం నుండి ఆశ్వీజ బహుళ చవితి తేదీ 29/10/2026 గురువారం వరకు పశ్చాదస్తమిత శుక్రామూఢ్యం. ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి 2/6/2026 మంగళవారం నుండి సార్తా త్రికోటి సహిత యమునా నది పుష్కరారంభం. పరాభావ నామ సంవత్సరం రాజాది నిర్ణయములు. రాజు గురువు, రాజవాహనం నావ, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నిరసాధిపతి శుక్రుడు, పశుపాలకుడు శ్రీకృష్ణుడు, స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు. 4 తూముల వర్షము, 1 తూము గాలి, 7 వీసముల పంట కలుగును. వస్త్రాధిపతి రవి, పురోహితుడు శుక్రుడు, ఉపనాయకులు గ్రామపాలకులు కుజుడు, గణక శని, అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, నరధాధిపతి చంద్రుడు, గ్రామనాయకుడు గురుడు, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్రుడు, దేవాధిపతి శుక్రుడు, దుర్గాధిపతి చంద్రుడు, ధనాధిపతి గురువు, ఫలాధిపతి చంద్రుడు, పరీక్షక గురువు, జంగమాధిపతి గురుడు, అజాధిపతి చంద్ర, దైవాజ్ఞ చంద్రుడు. 60 యోజనముల వెడల్పు, 100 యోజనముల ఎత్తుగల కొలుచు పాత్రలు బ్రాహ్మణి హస్తమందుల చేత భూమి యందు 4 భాగముల వర్షములు పడును. పర్వతముల యందు 10 భాగములు, సముద్రము యందు 9 భాగములు వర్షింతును. ప్రజాక్షోభ, ఆహార ధాన్యముల కొరత, పాడి పంటలు క్షయించుట, ప్రజాక్షోభ ఉండును. అబ్ధత్రయ ఫలము. రాజు గురువు అవుట వలన ఫలము. బ్రాహ్మణులకు ధర్మనీతులై ఇందురు. రాజులు ప్రజలు న్యాయముగా సంచరింతురు. రాజనీతి యందును సుభిక్షముగా క్షేమము, ఆరోగ్యముల చేత ప్రజలు సుఖించెదరు. సస్యానుకూల వృష్టి